క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని అత్యంత కృపను బట్టి కొత్త నిబంధన గ్రంథమంతా ప్రతి అధ్యాయంలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. గత సంవత్సరం అంతా దేవుడు అలాగా మనల్ని నడిపించాడు. అయితే కొన్ని దినాలు ప్రార్థించిన తర్వాత తిరిగి ఈ అనుదిన ధ్యానాన్ని ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. అయితే పాత నిబంధన గ్రంథం వీలైనంత వరకు మరి అనుదిన ధ్యానాల్లో మీ మధ్యకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఈ దినం ఆదికాండము 1వ అధ్యాయం మన ధ్యానాంశంగా ఉంది. 26 నుండి 28 వచనాలు. ఈ క్లుప్త సందేశాల్లో ప్రతి వచనాన్ని ధ్యానం చేయలేం, అది నా ఉద్దేశం కాదు. ఎంతోమంది భక్తులు వ్యాఖ్యానాలు చేశారు. కంప్లీట్గా బైబిల్ మీద వ్యాఖ్యానం నా ఉద్దేశం కాదు, కానీ ప్రతిదినం ఒక అధ్యాయంలోని ఒక అంశాన్ని మనం ధ్యానించి ఆత్మీయంగా బలపడాలన్నదే దేవుడు నాలో ఉంచినటువంటి ప్రేరణ. కనుక ఈ రోజున ఈ 1వ అధ్యాయంలోని 26 నుంచి 28 వచనాలు మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను, అది మీకు ఆహారమగును. ఈ వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మనము గుర్తిస్తున్నాం. మొదటి అంశం ఏంటంటే, గాడ్ క్రియేటెడ్, ఆయన వారిని కలగజేశాడు. ఆయన రూపము, ఆయన పోలికలో వారిని కలగజేశాడు. రెండవది ఏంటంటే, హీ బ్లెస్డ్ దెమ్, ఆయన వారిని ఆశీర్వదించాడు. మూడవది ఏంటంటే, హీ సెడ్ టు దెమ్, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. మూడవ అంశం ఏంటంటే, ఆయన వారికి ఆజ్ఞాపించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందమని, విస్తరించమని, భూమిని నింపమని, అందులో ఉన్న సమస్తాన్ని పరిపాలన చేయమని. సృష్టి యావత్తును ఆయన నోటి మాట చేత కలగజేశాడు. ఈ దినం మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ ఆకాశ నక్షత్రాలు లేదా సూర్యుడు, చంద్రుడు, ఇంత శక్తివంతమైనటువంటి ఈ గ్రహాలను, అలాగే ఈ విశ్వమంతటిని, ఎంతో సుందరంగా ఉన్న జలపాతాలు, పర్వతములు లేదా లోయలు, ఈ అద్భుతకరమైన ప్రపంచం అంతటిని, అందులో ఉన్న వృక్ష సంపదను, సముద్రములో ఉన్న జలచరములను, ప్రతి జీవిని ఆయన కేవలం నోటి మాట చేత కలగజేశాడు. అయితే ఆయన మానవుణ్ణి కలగజేసే సమయానికి ఆయన అంటున్నాడు, మన పోలిక చొప్పున మన రూపములో. సో మ్యాన్ ఈజ్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనము గమనించగలిగితే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు నై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. దేవుని క్రమము చూడండి. స్త్రీ పురుషుని యొక్క మహిమ అయితే పురుషుడు దేవుని యొక్క మహిమ. మొదటగా ఎంత ఆశ్చర్యము, ఎంత సంతోషము, అదే సమయంలో ఇది చాలా హెచ్చరిక కూడా. ఎందుకంటే నేను దేవుని యొక్క పోలిక రూపములో కలగజేయబడ్డాను. నాట్ ఓన్లీ ఫిజికల్, అంటే ఇది కేవలం భౌతికమైన రూపం మాత్రమే కాదు. దేవుని పోలిక రూపము అంటే, ఒకవేళ మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 24వ వచనాన్ని మీరు చూడండి. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అలాగే కొలస్స 3:10లో కూడా, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆదాము కేవలము భౌతికమైన రూపమే కాదు, లైక్నెస్ అండ్ ఇమేజ్ అంటే క్యారెక్టర్స్ కూడా.
యథార్థత, నీతి, భక్తి, పరిశుద్ధత, దేవునిలో ఉన్న గుణగణములన్నీ ఆదాములో మనం చూస్తున్నాం. కీర్తనకారుడైనటువంటి దావీదు 139వ కీర్తనలో 14వ వచనాన్ని మనం చూస్తే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను అంటున్నాడు. నిజముగా తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయనకు ఏది మరుగు కాలేదు. ఇదిగో నేను నిర్మించబడిన లేదా రూపించబడిన ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అవుతుంది, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. నిజముగా మొదటగా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆ రూపమును, పోలికను బట్టి ఎంతగానో మనం దేవుని స్తుతించబద్దులమైనాం. ఇక రెండో విషయానికి వస్తే, హీ బ్లెస్డ్ వాట్ హీ క్రియేటెడ్. ఆయన ఎవరినైతే కలుగజేశాడో వారిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. చాలామంది బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ఏది అక్షరానుసారంగా తీసుకోవాలి, ఏది ఆత్మానుసారంగా తీసుకోవాలి అన్న పరిజ్ఞానం లేకుండా రెండు రకాలుగా వాక్యమును అవగాహన లేక కలిపి చెరిపేవారు కూడా ఉంటారు. ఇక్కడ ఇంకా పాపము ఆదాములో ప్రవేశించలేదు, పాపమే లేదు కనుక పాప క్షమాపణ లేదా ఆ మారు మనకు సంబంధించినటువంటి ఆశీర్వాదం కాదు ఇది. ఇది పూర్తిగా ఫిజికల్కి సంబంధించింది. మీరు ఫలించమంటున్నాడు. మీరు గమనించండి, ఆయన ఆదికాండం 9:1 నోవహుతో అలాగే మాట్లాడాడు. ఆదికాండం 12:1 అబ్రహామును కూడా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానన్నాడు. లేదా ఆదికాండం 26:3 ఇసాకుతో దర్శించి ఆశీర్వాదాన్ని పలికాడు. ఎంతో ప్రయాసపడి అలసి సొమ్మసిల్లినటువంటి యాకోబుతో ఆదికాండం 35:11 దేవుడు మాట్లాడి ఆశీర్వదిస్తానన్నాడు. అలాగైతే నూతన నిబంధనలో యోహాను సువార్త 15వ 8వ వచనంలో, యోహాను 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అంటున్నాడు. అలాగే 16వ వచనము మీరు చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ మనకు అర్థమవలసిన అంశం ఏంటంటే, నీ ఆశీర్వాదము, నీ వృద్ధి, నీ క్షేమము అటు భౌతికంగాను ఇటు ఆత్మీయంగాను, దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరీ టు గాడ్. అది దేవునికి మహిమ. మీరు ఫలించుట ద్వారా తండ్రికి మహిమ. ఒకవేళ మనం ఫలించకుండా, వృద్ధి పొందకుండా, ఒకవేళ మనం ఫెయిల్ అయిపోయామనుకోండి, మనం ఓడిపోయామనుకోండి, అది దేవునికి ఎలాగ మహిమ అవుతుంది? పైగా అది బ్యాడ్ టు గాడ్స్ రెప్యుటేషన్. మీరు బాగా గమనించండి, ఈ దినాల్లో ఓ పెద్ద కార్ అయినా లేదా బైక్స్ అయినా ఒక చిన్న వస్తువులైనా అన్ని బ్రాండెడ్. చాలామంది ఎక్కువ ఖరీదు పెట్టి, ఎందుకంటే ఆ బ్రాండ్కున్న వాల్యూని బట్టి బ్రాండెడ్వే కొంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రోడక్ట్కు ఉన్నటువంటి రెప్యుటేషన్ అలాంటిది. ఇప్పుడు ఒక వస్తువు, అది మనం కొనుగోలు చేసిన వస్తువు సరిగా వర్క్ చేయలేదనుకోండి, ఆ కంపెనీ వెంటనే స్పందించి వచ్చి దాన్ని రిపేర్ చేస్తారు లేదా రీప్లేస్ చేస్తారు. ఎన్నో వేల మంది కస్టమర్లు ఆ కంపెనీకి ఉంటారు. వారందరి మీద వారికి ప్రేమ, మమకారం కాదు, వారికి వారి ప్రోడక్ట్ ప్రాముఖ్యమైంది. వారికి చెడ్డ పేరు రాకుండా వాళ్ళు దాన్ని రిపేర్ చేస్తారు లేదా రీప్లేస్ చేస్తారు. ఒక కంపెనీ వాడే ఇంతగా జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన మనల్ని కని ఉన్నాడు, ఆయన మనకు తండ్రి. అలాంటిది మనం ఫెయిల్ అయిపోతే, పడిపోతే, అది ఆయన రెప్యుటేషన్కి సంబంధించిన అంశం కనుక నిజముగా ఫలించే విషయంలో ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి సహాయం చేయడానికి ఆయన ముందుగా ఉంటాడని చెప్పాలి. ఒకటి, ఆయన తన పోలికలు కలుగజేశాడు. రెండవది, తాను కలుగజేసిన వారిని ఆయన ఆశీర్వదించాడు. మూడవది, వారికి పరిపాలన అధికారం ఇస్తున్నాడు. సమస్తమును ఏలమంటున్నాడు, లోబరుచుకోమంటున్నాడు. నిజంగా ఇక్కడే మనిషి ఫెయిల్ అయిపోయాడు. మీరు గమనించండి, ఒక పోలీస్ అధికారిని ఎదురుగా ఉన్నాడు అనుకోండి, లేదా ఒక హాస్పిటల్లో ఓ డాక్టర్ని ఎదురుగా ఉన్నాడు అనుకోండి, మనకు తెలియకుండానే ఒక రెస్పెక్ట్ మనం ఇస్తాం, మంచిగా మాట్లాడతాం, రెస్పెక్ట్ ఇస్తాం. కానీ మనము ఎవరికి రెస్పెక్ట్ ఇస్తున్నాం? అదే వ్యక్తి సివిల్ డ్రెస్లో ఉన్నాడు అనుకోండి, మనం ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. మనము ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, కానీ అతడు పోలీస్ ఆఫీసర్ అయితే అతనికి ఉన్న అథారిటీని బట్టి మనం అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నాం.
అతడు పొట్టిగా ఉండవచ్చు, లేదా బలహీనంగా ఉండవచ్చు, లేదా ఏ స్థితిలో ఉండవచ్చు, కానీ అతనుకున్న అథారిటీని బట్టి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. వందల వాహనాలు రోడ్డు మీద ఒక సింగిల్ హ్యాండ్తో ఎలాగా ఆగిపోతున్నాయి, ఎలాగా కంట్రోల్ చేయబడుతున్నాయి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా. అతనికి ఉన్నటువంటి అథారిటీ అది. దానంతట అవే ఫలములు ఇచ్చేటువంటి ఫలములు తింటూ ఏదోను అనుభవంలో ఉన్నటువంటి ఆదాము బయటికి త్రోసివేయబడినప్పుడు కష్టపడి పనిచేస్తున్న సృష్టి అతని మీద తిరగబడి ముళ్ళపొదలు గచ్చతీగలు మొలిపించడానికి గల కారణం ఏంటంటే అధికారాన్ని పోగొట్టుకోవడం. కోల్పోయినటువంటి ఈ దేవుని యొక్క రూపము, ఆ మహిమను పునరుద్ధరించేందుకే కదా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతూ 13వ అధ్యాయంలో 14వ వచనంలో మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అంటున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో కనపడితేనే అదొక రెస్పెక్ట్, ఒక డాక్టర్ తన డ్రెస్లో కనపడితే అదొక రెస్పెక్ట్. ఇప్పుడు క్రైస్తవునిగా, విశ్వాసిగా, దైవజనునిగా క్రీస్తు, పౌలు అంటున్నాడు, అందరూ నాలో క్రీస్తును చూచుచున్నారు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. దయ్యములు వనికి పారిపోయేదానికి మాకు పౌలు తెలుసు, క్రీస్తు తెలుసు అని దయ్యములు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. ఇక్కడ మనుషులు అనేక విషయాల్లో సరిచేసుకునేందుకు కష్టపడి ప్రయాసపడుతున్నారు, వ్యర్థముగానే కష్టపడుతున్నారు ప్రసంగి చెప్పినట్టుగా. కానీ కోల్పోయిన క్రీస్తు రూపము, సమరూపము తమలో ఏర్పడాలన్న కష్టము ఎవరిలో కనబడతలేదు. ఆయన సృష్టి ప్రారంభంలోనే నరులను అధికారం చేసేవారిగా ఆయన కలుగజేశాడు. క్రియేటెడ్ టు డామినేట్. మీరు గమనించండి, గలతీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో, మరియు నేను చెప్పింది మనకు మొదటి వచనంలో, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. కొంతమంది క్రీస్తు రూపాన్ని పోగొట్టుకొని అధికారాన్ని పోగొట్టుకున్నారు అంటున్నాను నేను, కనుక వారు దేన్ని జయించలేకపోతున్నారు. మరికొందరు క్రీస్తులో ఉన్నప్పటికీ, ఇది చాలా బాధాకరమైన విషయం, ఈ గుంపులో కూడా చాలామంది లేకపోలేదు, సేవకులు కూడా వారు చాలా జ్ఞానం తెలుసు అనుకుంటున్నారు, కానీ క్రీస్తు యొక్క శక్తిని వాళ్ళు అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు బాలులుగా ఉన్నారు కనుక. బాలులుగా ఉన్నంత వరకు వాడు వారసుడు కాదు కనుక ఈ అధికారాన్ని, ఈ ఆధిపత్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ కృపను అనుభవించడానికి వాళ్ళ క్రీస్తులో ఉన్న కూడా చాలామంది ఇంకా ఇలా బాలుగానే మిగిలిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రూపంలోకి రండి, క్రీస్తు ఇచ్చిన అధికారాన్ని వినియోగించండి, దేని చేత లోబరచబడనులక సమస్తాన్ని లోబరుచుకొనండి. దేవుడి కృపా సమాధానం మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.